శ్రీ నాన్నసాయి గురువు గారు. ఒక్కసారి అందరూ కూడా కరతాళధ్వనులతో నాన్నసాయి గురువు గారు కూడా 30 సంవత్సరాల ముందే మరి ఈ యొక్క కార్యక్రమానికి సత్సంగ కార్యక్రమాన్ని పెట్టి ఇది ఏ విధంగా నడిపితే బాగుంటుంది, రకరకాలుగా నడిపితే కార్యక్రమాలు బాగుంటాయి, దానికి వెళ్లే పద్ధతిలో సత్సంగం అనేది ఇదివరకు ఎవరికి కూడా తెలియదు. మునీశ్వరులు తపస్సాలు ఎప్పుడో పెట్టినటువంటిదే. కానీ ఆ సాయి గారు పెట్టినటువంటి ఈ సత్సంగం ఏ విధంగా నడిపితే బాగుంటుందో ఆ విధంగా నాన్నసాయి గురువు గారు కూడా సత్సంగాన్ని దేదీప్యమానంగా నడిపి మరి ఇక్కడే ఈ సత్సంగంలోనే కూర్చుని ఉంటే మిగతా సత్సంగాలన్నీ చూడాలి. ప్రతి గ్రామంలోనూ కూడా ఒక విత్తనం వెయ్యాలి, అది కూడా భక్తి అనే విత్తనం వేసి దాన్ని మొలకెత్తించాలి అనేటటువంటి చక్కని ఆలోచనతో మన నాన్న సాయి గారు ప్రతి గ్రామంలో కూడా సత్సంగాన్ని ఏర్పాటు చేసి అక్కడ అధినేతలను తయారు చేశారు. మళ్ళీ భక్తుల్ని కాదు, అధినేతలను తయారు చేసి ఆ సత్సంగాల్ని అధినేతలకు ఇచ్చి దీన్ని దేదీప్యమానంగా చెయ్యండి అని ఆ మొక్కకి నీళ్లు పోసి మరి ఎప్పుడు కూడా కలుపు అనేది పట్టకుండా ఆ అధినేతలు చక్కగా నిర్వర్తించి ఎంత మర్రి వృక్షం చేసి ఆ చెట్టు నీడని అందరినీ కూర్చోబెట్టేలా చేశారు. మరి ఇక్కడ సత్సంగం అంటూ ఉంటేనే కదా, సత్సంగం అంటూ ఉంటే 10 మంది భక్తులు ఉంటే ఎవరైనా వచ్చి 2 విషయాలు అందరికీ కూడా తెలియజేస్తారు. సత్సంగం లేకపోతే, జనం లేకపోతే, మహాత్ములు ఉంటే ఎవరికి చెప్పాలి? అందుకని సత్సంగం అనేది మనందరికీ గొప్ప వరమా కాదా చెప్పండి ఒకసారి. ఆ గొప్ప వరాన్ని మనందరం కూడా పొందాం కాబట్టి మనందరం కూడా జన్మ ధన్యం. శ్రీ ఆదిపరాశక్తికి ఓం శక్తి.